అన్నా ఎరా ఎవరైనా కనిపించినారా? అంతా చూసామన్నా, కానీ మాకెవరూ కనపడలేదు. జాగ్రత్తగా చూసినారా? జాగ్రత్తగా చూసామన్నా. సరే పదండి. ఈ ప్రేమ్ గాడు మరీ ఓవర్ చేస్తున్నాడు. వీణ్ణి ఎలా వదిలించుకోవడం? సింధు, ఏంటిది? నాకేం నచ్చలేదు. ఏమైందంటే? నువ్వేమో ప్రేమ్ని నీ ఫ్రెండ్ అని చెప్తున్నావు, కానీ అతని ప్రవర్తన తీరు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. నీ మీద చేతులు వేయడం, కలిపి ముద్దలు పెట్టడం, అసలేంటిదంతా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత చరువా? నిజం చెప్పు, మీ మధ్య ఉన్నది స్నేహమేనా లేక ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా అంటే? అదే సింధు, ప్రేమ లాంటిదేమైనా ఉందా అని అత్తయ్య అనుమానం. లవ్వా? చచా, అలాంటిదేం లేదంటే, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్స్ అని నువ్వంటున్నావు కానీ మీ ఇద్దరి బిహేవియర్, కెమిస్ట్రీ చూస్తుంటే అలా అనిపించడం లేదు సింధు. అత్తయ్యకే కాదు, మా అందరికి కూడా అదే డౌట్. మీరు లవర్స్ ఏమో అని. సరే, ఆంటీకి లేనిపోని డౌట్స్ రేస్ చేయకు. నేను రేస్ చేయడం ఏంటి సింధు? యుఎస్లో ఇదంతా కామనే కదా. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, తర్వాత లవ్షిప్ ఎక్కుతారు, ఆ తర్వాత స్టాప్ ఇట్. ఐ సే స్టాప్ ఇట్. నీలాగా ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పే టైప్ కాదు. ఉంటే ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోబోయేది మా బావను మాత్రమే. ఆంటీ, లవ్వు లేదు, గివ్వు లేదు. సిరి చెప్పిందంతా ఉత్తి ట్రాష్, నమ్మకండి. సరే అత్తయ్య, నేను చెప్పింది నమ్మకండి, సింధు చెప్పిందే నమ్మండి. చూడాలనుందని ఫోన్ చేయగానే యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి స్పెషల్ హెలికాప్టర్లో మనూర్ వచ్చాడు ప్రేమ్. ఓన్లీ సింధు కోసం. ఇది ఫ్రెండ్షిపేనా అత్తయ్య? రోజు 10 సార్లు ఫోన్లో మాట్లాడుకోవడం, నెలకొకసారి ఇద్దరూ కలవడం, ఓన్లీ ఇద్దరే అత్తయ్య? ఇది ఫ్రెండ్షిపేనా? దుమ్సి అని ముద్దుగా పిలవడం, సింధుకి ప్రేమగా అన్నం తినిపించడం, ఇది కూడా ఫ్రెండ్షిప్ అని మనం అనుకోవాలత్తయ్య. సింధు చెప్తుంది కదా. నాకు యుఎస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అత్తయ్య, వాళ్ళెప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద పర్సనల్ గా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే అది స్నేహం కాదు అత్తయ్య, హద్దుల్లో ఉండేదే స్నేహం. ఎలాంటి హద్దులైనా దాటేదే ప్రేమ. ఇంతకంటే నేను మీకేం చెప్పలేను అత్తయ్య, వస్తాను. సింధు, నిజం ఒప్పుకుంటే ఎవరైనా క్షమిస్తారు, అబద్ధం అన్నిసార్లు కాపాడదు. ఆలోచించుకో. సిరి స్లోగా ఆంటీని డైవర్ట్ చేస్తుంది. ఆ ప్రేమ్ గాడికి నాకు లవ్ అంటు కట్టి నన్ను బయటికి పంపాలన్నదే వీళ్ళ ప్లాన్. అందుకే వన్ ఎంటర్ చేశారు. ఆంటీకొచ్చిన అనుమానం పెనుభూతంలా మారకముందే ఆ ప్రేమ్ గాడిని బయటికి పంపించేయాలి. ఎస్.
ఈ ఇల్లెవరిది? లోపల ఎవరుండారు? నమస్కారం అండి. ఎక్కడ? లోపల ఉన్నారు. రేయ్, తీసుకురండ్రా. రేయ్, నువ్వెక్కడే ఉండు. ఎవరిని లోపలికి రానివ్వకు. లోపల ఎవరున్నారో బయట వాళ్ళకి తెలియకూడదు. ఎవరన్నా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే తెలుసు కదా, ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళకూడదు. అట్టగే అన్నా. వాట్ తుమ్సి, నన్ను వదిలిపెట్టేసి ఎక్కడికెళ్ళావు? నువ్వు లేకపోతే ఎంత బోరుగా ఉందో తెలుసా? కమాన్ రా, డాన్స్ చేద్దారా? కమాన్. ఓ, వాట్ హ్యాపెండ్ తుమ్సి? ఎందుకు అలా ఫైర్ అవుతావు? మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? వాట్ తుమ్సి, నువ్వు యాంగ్రీలో కూడా పెద్ద జాంగ్రీలో ఉన్నావు తెలుసా? విధవ జోకులో ఆపు. నీకే చెప్తుంది వెళ్ళు. సీరియస్ గా చెప్తే సింపుల్ గా వెళ్ళిపోతాను అనుకున్నావా? నో, నేను వెళ్ళను. ఇలా తగులుకున్నావేంట్రా? అసలు అసలు ఎవడ్రా నువ్వు? ప్రేమ్, యువర్ ఫ్రెండ్ ప్రేమ్. నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా? లవర్ను కూడా. నీ కాటర్ వల్లి నేను, నా ప్రేమ వల్లి నువ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా లవరేంట్రా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఎదవ మసిపోకు మొహము నువ్వు. దోమ్సి, దిస్ టూ మచ్ టూ మచ్ టూ మచ్. నన్ను చూడాలి అని ఫోన్ చేస్తే కదా నేను వచ్చాను. వచ్చాక ఇన్సల్ట్ చేస్తావా? ఏంట్రా, నిన్ను నేను రమ్మని ఫోన్ చేశానా? నీ తొక్కులో ఫేస్ చూడ్డానికి. యా, ఎదవ కటింగ్లు ఇవ్వకు. అసలు నేను చూడటమే ఫస్ట్ టైం. అంటే నేనెవరో నీకు తెలీదా? హూ ఐ యామ్? యా, నేను నీకు తెలీదా? ఓ షిట్ షిట్ షిట్. ఓ బ్లడీ నాన్సెన్స్. వాట్ ఇస్ యువర్ టాకింగ్? వాట్ ద ఫిష్ ఫిష్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే దుమ్సి, మన మధ్య అక్కుం ఉండాలి గాని డిష్యూ ఉండకూడదు. కమాన్. ఎక్కడికి? నువ్వు చాలా కోపంగా ఉన్నావు, కాసేపు కూల్ అవ్వు. వెద వేషాలు మానుకోమని చెప్పానా లేదా? నీకు నాకు ఏ లింకు లేదన్నావుగా? లింకే కాదు, మన ఇద్దరి మధ్య పెద్ద పెట్రోల్ బంక్ ఉందని ప్రూవ్ చేస్తా. పద దా. కమాన్ కమాన్. ఆంటీ, అంకుల్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమాన్ కమాన్. ఏంటి బ్రో అందరినీ పిలిచావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏం చెప్పండి బ్రో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు వెడంగా పెట్టు బాబు, అప్పుడు పడదు కదా. క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా మీరు కామెడీ పంచులు వేశారంటే మీరు గ్రేట్ అంకుల్, సూపర్. మీకు చాలా స్పాంటేనిటీ ఎక్కువ. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు బాబు? దుమ్సి నా హార్ట్ ని ధ్వంసం చేసిందంటే తను ఫోన్ చేశాను కదా నేను వచ్చింది. అవును, నేను తన ఫ్రెండ్ అని మీకు చెప్పిందా లేదా? చెప్పినది. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది? ఏం మాట్లాడింది? నేనెవరో తనకు తెలియదంట. నా అందమైన ఫేస్ ని ఫస్ట్ టైం చూస్తుందంట. ఇన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు ఇలా అనడం ఏమైనా న్యాయంగా ఉందా? మీరు చెప్పండి. ఏంటి సింధు ఇదంతా? అసలు వీడెవడో నాకు
తుమ్సి ప్రేమగా ప్రేమని పిలిచే నువ్వు వీడు అని విసుగ్గా అంటంటే నా దిల్ నా గుండెకాయ క్రషర్ మిషన్లో వేసిన కంకర రాయలా ముక్కలు ముక్కలైపోతుంది తుమ్సి. కూల్ బ్రో, ఎమోషన్ కాకు. బ్రో సిచ్యువేషన్ ఆడదు బ్రో. సింధు, అతనెవరో నీకు తెలియనప్పుడు స్నేహితుడని ఎందుకు చెప్పినావు? గుడ్ క్వశ్చన్, ఆన్సర్ చెప్పు. మాట్లాడవేంటి సింధు? మా అందరి ముందేగా ప్రేమ్కి కాల్ చేసావు. ప్రేమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదా? ఫ్రెండ్ కాకపోతే ఎలా మాట్లాడతావు? మౌనంగా అట్టా ఉంటే ఎట్టా సింధు? సమాధానం చెప్పు. నేను చెప్పేది ఒక్కటే, వీడు నా ఫ్రెండ్ కాదు, వీడికి నాకు ఏ రిలేషన్ లేదు. ఏ రిలేషన్ లేకపోతే ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు? అప్పుడే నువ్వెవరో నాకు తెలియదని పంపించేయచ్చు కదా. ఆంటీ నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. ఓకే తుమ్సి, ఓకే ఓకే ఓకే. నేనెవరో నీకు తెలీదు, నేను అసలు నీ ఫ్రెండ్నే కాదు. అదే కదా నువ్వు అనేది? అదేనా? ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తా. నిరూపించు, చూస్తా. పట్టుకోండి, యుఎస్ లో నేను తుమ్సి కలిసి దిగిన ఫోటోలు కావాలంటే మీరు చూసుకోండి. ఫోటోలదే ఉంది బ్రో. మార్పింగ్ చేస్తే ఏ తమన్నాతోనో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తోనో కలిసి ఉన్నట్టు చూపించవచ్చు. గుడ్ క్వశ్చన్ బావా. దీనికి ఆన్సర్ చెప్పు. ఓకే నిజమే, అదంతా సరే, మార్పింగ్ చేసి ఉండొచ్చు. మరి నా చేతికున్న ఈ రింగ్ సంగతి ఏంటి? చూశారు కదా, ఒక్క నిమిషం చూడండి, ఇది చూడండి, సేమ్ టు సేమ్. చూసారుగా? అరే సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయే. అవునండి, లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డేకి నేను తనకి, తను నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అవి. ఒకేలా ఉండే ఉంగరాలు బజార్లో చాలా దొరుకుతాయి. సింధు పెట్టుకున్న ఉంగరం చూసి నువ్వు కూడా కొనుక్కుని ఉండొచ్చుగా. యువర్ రైట్ ఇంద్రాణి గారు, రైట్ రైట్, ఉండుండొచ్చు. ఓకే, దీన్ని కూడా నమ్మొద్దు. ఇంకో ప్రూఫ్ చెప్పనా? ఏందది? పుట్టుమచ్చ అండి, పుట్టుమచ్చ. దుమ్సికి తన ఎడం కన్నులో చిన్న పుట్టుమచ్చ ఉంటుంది, కావాలంటే చూడండి. ఈ పుట్టుమచ్చదేముంది బాబు? సింధు కళ్ళని చూస్తే ఎవరైనా చెప్పగలరు. దీన్ని బట్టి నీ మాట నమ్మలేం. ఓకే 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 ఆంటీ, మీ ఎవ్వరికీ తెలియంది నాకు మాత్రమే తెలిసిన ఒక పుట్టుమచ్చ ఉంది. చెప్పనా ఎక్కడుందో? యాడుంది? సింధు రైట్ లెగ్ లో అరికాల మీద ఒక పుట్టుమచ్చ ఉంది, కావాలంటే చూసుకోండి, మీరు చూసుకోండి. దీని గురించి ఈ దరిద్రుడికిలా తెలిసిందే. చూపించు తుమ్సి, కమాన్. చూసారుగా, ఈ పుట్టుమచ్చ గురించి మనసున్న వాడికి మాత్రమే తెలుస్తుంది, నా అలాగా. దీని మీద మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్? ఎప్పటికైనా నమ్ముతారా నేను తన ఫ్రెండ్ అని? దుమ్సి, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా సరే నేను నీ ఫ్రెండ్ కాదు అంటే ఇప్పుడే ఇక్కడే ఇదే షాట్తో బయటికి వెళ్ళిపోతాను. చెప్పండి ఆంటీ, చెప్పండి అంకుల్. చెప్పండి
ఆంటీ. ఇన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత ఎలా చెప్తాను సింధు? అసలు నీకేమైంది? ఏంటి గొడవంతా? ఆంటీ ఆంటీ నేను చెప్తాను అంకుల్. అందరికీ వెరీ మచ్ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఒకసారి ఇట్రండి. రండి. వదిలేండి, నేను వెళ్తాను. బాబాయ్ ఏం లేదంటీ, మంచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని ఏదైనా సినిమాకి వెళ్దాం అని చెప్పింది వంశీ. నేనేమో వద్దు, బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్డే ముద్దు, సినిమా కంటే ఇంట్లో సరదాగా హ్యాపీగా ఉంటుందని చెప్పానంటీ. అంతే, సడన్ గా కోపం తెచ్చేసుకుని అసలు ఎవడరా నువ్వు, ఎందుకు వెళ్తా లేదా అని కొట్టపోయిందంటీ. అదేంటి సింధు, నీకోసం యుఎస్ నుంచి మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్ని ఇలా ఆట పట్టించడం ఏం బాలేదు. ఇదంతా మాకు మామూలే. ధూమ్సీ అడిగింది నేను అంటే ఎలాగే నువ్వు ఫ్రెండ్ కాదు పోరా అంటది. ఓ 10 నిమిషాలు అంటే ఇదంతా మాకు అలవాటే. తర్వాత చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో నాతో వచ్చి. బాబు చూడు ఎంత బాధపడుతున్నాడో. నువ్వేం బాధపడు. సరే ఆంటీ, ఆంటీ మీరు చాలా మంచి ఆంటీ. మీ కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబం ఆంటీ, అందమైన కుటుంబం ఆంటీ. సింధు, ఏంటిది చిన్నపిల్లలా? ఎంత నీ మాట కాదంటే మాత్రం స్నేహితుడిని పట్టుకొని తెలీదు అంటావా? తప్పు కదా. ఇదిగో మీ మధ్య ఉన్న గొడవలుంటే మీరు చూసుకోండి, మా దాకా తీసుకురావద్దు. చూసావా దుమ్సి, మన వల్ల మీ వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో. బ్రో ఫోను. దుమ్సి వెళ్దాం పదా, పైకి పదా. ఓ కూల్ 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 కూల్, పైకి పదా. నేను చెప్తా రా, ఎందుకు ఫీల్ అవుతావు రా. గుడికెళ్ళినావా? వెళ్ళనయ్యా. మరి ప్రసాదం ఏదే? ఇప్పుడే తెస్తానయ్యా. సార్, నాతో అవసరం లేదు కదా, నేను వెళ్తాను సార్. నా వైఫ్ని పిల్లల్ని చూసి 1 month పైన అయింది సార్. వెళ్దుగాన్లే. ఎంత కావాలి? మీ ఇష్టం సార్, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను పంపిస్తే చాలు. పంపించాలనే కదా అడిగాను. 2 సరిపోతాయా? చాలు సార్. రేయ్, 2 అంట, ఇచ్చాయి. రేయ్, శవాన్ని తీసేయండిరా. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? ప్రేమ్, సింధు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నేను వాళ్ళ ఫ్రెండ్ రండి. యుఎస్ లో అందరం కలిసి చదువుకున్నాం. ప్రేమ్ వచ్చాడని తెలిసి కలుద్దామని వచ్చాను. ఆహా, అమ్మా సింధు, బాబు ప్రేమ్, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు నాన్న? దిగిరా. Hey! Wow! Hey, how are you? Oh my God, what a sudden surprise! నీతా, నా ఫ్రెండ్గా ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిందేంటి?
నిధి నేను ఈ సన్నిధిలో ఉన్నానని నీకు చెప్పారు? సింధు ఫోన్ చేసి చెప్పింది. వాట్? నేనా? నేనెప్పుడు ఫోన్ చేశాను? అసలు ఎవరు నువ్వు? సింధుకి మళ్ళీ కోపం వచ్చింది అత్తయ్య. నాకేం కోపం లేదు, నేను కూల్ గానే ఉన్నాను. ఈ నిధి నా ఫ్రెండే కాదు. ఓ షిట్ 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 షిట్. ప్రేమ్, ఏంటి ప్రేమ్? సింధు నేనెవరో తెలియనట్టు మాట్లాడుతోంది. అదంతా ఓ పెద్ద కథలేమ్మా. ముందు నువ్వు వచ్చిన పని చూసుకెళ్ళు. అరే, తనెవరో తెలియదంటే వినరేంటి? ఏంటి సింధు ఇది? ఇందాకేమో ప్రేమ, ఇప్పుడేమో నిధి. ఏంటి అసలు ఇదంతా? బ్రో, ధూమ్సీని రెస్టారెంట్కో పిక్చర్కో తీసుకెళ్ళలేదు కదా, అందుకే ఈ కోపం. నేను తీసుకెళ్తాగా. ఇంకేంటి సంగతులు? ఏం లేదు ప్రేమ్, నువ్వు సడన్ గా యుఎస్ నుంచి సింధు కోసం వచ్చావని తెలిసి మీ ప్రేమకు మీ మమ్మీ డాడీ ఓకే అన్నారేమో, మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందేమో, కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. ఆ ఇంట్లో ఎవరుండారో తెలీదు గాని ఈయన వెళ్లి ఏదో మాట్లాడినాడు. వేరే ఊరు నుంచి రౌడీల్ని పిలిపించి అక్కడే పెట్టినాడేమో నాకు అనుమానంగా ఉండదు వదినా. ఇంతకీ డాక్టర్ని ఎందుకు చంపినట్టు? అదే తెలియడం లేదు వదినా. మొత్తానికి ఏదో పెద్ద పథకమే వేస్తా ఉండాడు వదినా.